మీ ఇంటికి దగ్గరే పెరిగే ఈ మొక్క ఒక ఔషధ ఖజానా అని మీకు తెలుసా? దీనిని తప్పుగా వాడితే చాలా ప్రమాదం, సరైన విధంగా వాడితే ఆరోగ్యానికి ఒక వరం. మన చుట్టూ ఎన్నో రకాలైన మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. చిన్న మొక్కలు, పెద్ద మొక్కలు, మధ్యస్థంలో ఉన్న మొక్కలు, రకరకాల మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఆ మొక్కల్ని చాలా మంది పిచ్చి మొక్కలని అంటుంటారు. వాస్తవానికి పిచ్చి మొక్కలు కూడా ఉన్నప్పటికీ ఆ పిచ్చి మొక్కల కంటే కూడా చాలా ఔషధ మొక్కలు ఉన్నాయి. ఈ ఔషధ మొక్కల్ని గుర్తించి వాటిని మనం వాడుకోగలిగితే ఆరోగ్యకరంగా జీవించవచ్చు. ఈ వీడియో ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. పూర్వం ప్రజలు హాస్పిటల్స్ లేని సమయంలో ఆరోగ్యం కోసం ఈ మొక్కల మీదే ఆధారపడేవారని మీకు తెలుసా? దీనినే మూలిక వైద్యం అని కూడా అంటారు. ఈ మూలిక వైద్యం అనేది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం. దీనినే నాటు వైద్యం అని, నాటు మందులు అని, ప్రస్తుత కాలంలో అయితే నేటివ్ మందులని పిలుస్తున్నారు. ఈ సృష్టిలో మంచి చెడులు ఉన్నట్టు మంచి మనసులు చెడ్డ మనసులు ఉన్నట్టు మంచి మొక్కలు చెడ్డ మొక్కలు కూడా ఉన్నాయి. మంచి మొక్కలు అంటే ఔషధ గుణాలు కలిగిన మొక్కలు. ఈ మొక్కలు మనుషులకు, జంతువులకు, సకల జీవరాశులకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాంటి ఔషధ గుణాలు కలిగిన మంచి మొక్క కోసం ఈ రోజు తెలుసుకుందాం. ఆ మొక్క గాని, ఆకు గాని, కాండం గాని తినడానికి మాత్రం పనికిరాదు, కానీ చాలా సమస్యలను, రోగాలను నయం చేస్తాయి. ఆ మొక్క పేరే బూడిద జిల్లేడు. ఇంగ్లీష్ లో దీనిని కలోట్రోపిస్ గిగంటియా అని పిలుస్తారు. బూడిద జిల్లేడు మన చుట్టూ కనిపించే సాధారణ మొక్క అనుకుంటారా? కానీ ఇందులో దాగి ఉన్న ఔషధ గుణాలు అద్భుతం. చర్మ సమస్యల నుంచి వాతం నొప్పుల వరకు సహజంగా ఉపశమనం ఇవ్వగల ఈ మొక్క సరైన విధానంగా వాడితే ఆరోగ్యానికి వరం, కానీ జాగ్రత్త లేకుండా వాడితే విషంలా మారుతుంది. ఈ వీడియోలో బూడిద జిల్లేడు యొక్క ఉపయోగాలు, లాభాలు, నష్టాలు పూర్తిగా తెలుసుకుందాం. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క ఆకులు, పాలు చర్మ సమస్యలు అనగా గజ్జి, దద్దుర్లు, తామర తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. తెగిన గాయాలు, పుండ్లు, కురుపులు మానడానికి సహాయపడుతుంది. దగ్గు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉన్నప్పుడు దీని పొడి, ఆకులు అలాగే వేరి యొక్క పౌడర్ ని ఆయుర్వేదంలో కొంత మోతాదులో వాడతారు. పంటి నొప్పి వచ్చినప్పుడు ఈ ఆకులను వేడి చేసి ఆ నొప్పి ఉన్న చోట బయట నుంచి పెట్టుకుంటే ఉపశమనం కలుగుతుంది. వాతం నొప్పులు ఉన్నవారు ఈ ఆకును వేడి చేసి వాతం నొప్పులపై పెట్టుకుంటే మంచి రిలీఫ్ ఇస్తుంది. విష చికిత్స అనగా పాము కాటు, కుక్క కాటు, కీటకాల దెబ్బల సమయంలో దీని యొక్క పాలను గాయం దగ్గర అప్లై చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. ఈ మొక్క వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది సహజమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇన్ఫెక్షన్లు తగ్గించే గుణం ఉంది. నొప్పి నివారణలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎటువంటి ఖర్చు లేకుండా దొరుకుతుంది. ఇన్ని ఔషధ గుణాలు కలిగిన మొక్క వల్ల కొన్ని నష్టాలు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోలేదు. ఈ మొక్క పాలు విషపూరితంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాడితే ప్రమాదం. చర్మంపై నేరుగా వేస్తే అలర్జీ లేదా మంట వస్తుంది. కళ్ళలో పడితే తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. వీటిని గర్భిణీ స్త్రీలు, పిల్లలు ఉపయోగించకూడదు. వైద్య నిపుణుల సహాయం లేకుండా అంతర్గతంగా తీసుకోవడం మంచిది కాదు. దీనిని బయట పూతగా మాత్రమే ఉపయోగించాలి. మొత్తానికి ఇదండి దీనికి సంబంధించిన అంశాలు. మీరు ఈ మొక్కను ఎప్పుడైనా వాడారా? కామెంట్లు చెప్పండి. ఇలాంటి సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. జై హింద్.